యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏవయ్య సుబ్బారావు, ఎమ్మెల్యే గారికి ఇంతకన్నా నాసిరకం చీరలేమి దొరకలేదా? పండగ కానుకగా ఇవిచ్చి పంపించారు. అయ్య బాబోయ్, ఇవి నాసిరకం చీరలేంటమ్మా? చాలా ఖరీదైన చీరలని చెప్పారు. అవును కాకమంతా, ఇవి నాసిరకం చీరలాంటి సోతుంటే తెలియట్లా, చాలా ఖరీదైన చీరలే. చాలే, మీ కంటికి మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? మా కంటికేంటమ్మా, ఎవరి కంటికైనా నువ్వు అలాగే కనిపిస్తావు. నోర్మోయ్, నేను నోరు మూసినా నువ్వు అలాగే కనబడతావమ్మా. చంపుతా. ఒరే అవతారం, అక్క నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. నీళ్లతో నేనెక్కడ చేస్తానమ్మా? ఏ కర్రో కత్తో తెప్పిస్తే అప్పుడు చేస్తాను. ఓరి భగవంతుడా, నీ నసతో చచ్చిపోతున్నాను. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా, పోరా. అలాగే అక్క. అమ్మా, ఇప్పుడు నీళ్ళెందుకు తెప్పిస్తున్నావు? నేననుకుంటున్నట్టుగా ఇవి నాసిరకం చీరలో, మీరనుకుంటున్నట్టుగా అవి ఖరీదైన చీరలో ఈ సుబ్బారావు ముందు తేలుద్దామని. ఆవేశపడకండి మేయర్ కోకిలమ్మ గారు. మన పార్టీ ఆఫీస్ నుంచి ఇలాంటి చీరలే అన్ని వార్డులకి పంపించారంట. కానీ అక్కడి కార్పొరేటర్లు ఆ చీరల్ని నొక్కేసి నాసిరకం చీరల్ని జనాలకి పంపించారంట. రేపొద్దున మనింట్లో కూడా అలా జరగదని నమ్మకమేంటి చెప్పు? కరెక్టే అత్త, మారుస్తుంది కార్పొరేటరే కాబట్టి నువ్వు కూడా మారిస్తే మార్చొచ్చు. నా ఉద్దేశం నేను మారుస్తానని కాదు, మీరు మారుస్తారేమోనని. మార్చాల్సినంత కర్మ ఇక్కడ ఎవరికి పట్టలేదు అత్త. అక్క ఇప్పుడు వేసేయమంటావు చెప్పక్క. అందులో దూకి చావు. ఇంకో పాలు ఇలాంటి మాటలు మాట్లాడావంటే నీ నోరు కుట్టేస్తాను. ముందు నీ చిరిగిపోయిన డ్రాయర్లు బనీలే కుట్టుకో, ఆ తర్వాత నా నోరు కుడతావు గాని. చూసావక్క అది ఎంత మాట్లాడుతుందో? దాని నోట్లో ఎందుకు నోరు పెడతావురా? ముందు ఆ చీరల్లో నుంచి ఒక చీరను తీసి ముందు నీళ్ల బకెట్లో ముంచు. అలాగేనక్క. అమ్మా, ఎమ్మెల్యే గారు నీకోసం ఈ చీరలు పంపించలేదు, అత్తయ్య గారు పంచడం కోసం పంపించారు. అలాంటి వాటి మీద నీ చెకింగ్ ఏంటి? ఇంతకు ముందే కదరా మీ ఆవిడ గారు చెప్పారు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని, అందరూ సమానమేనని. మరి అలాంటప్పుడు ఆవిడ మేయర్ ఏంటి, నేను కార్పొరేటర్ ఏంటి? ఇక్కడ అందరూ సమానమే కదా. ఏంటి చిట్టమ్మా, నేను చెప్పింది కరెక్టే కదూ? కరెక్టే కాంతమత్త, నీ అనుమానం నేనెందుకు కాదనాలి? ఓ పాలి సేకింగ్స్ వేసుకోండి. అవతారం, విన్నావు కదా, పని కాని. అలాగే అక్క. అయిపోయిందక్క. ఒరేయ్, దాన్ని విడదీసి చూపించు. అలాగేనక్క. చూసారుగా, నీళ్లల్లో ముంచినప్పుడు ఈ చీర ఎంతుందో, తీసినప్పుడు కూడా చీర అంతే ఉంది. నేను అదే అడుగుతున్నానత్త, అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటో కాసంత వివరంగా చెప్పు. ఏం లేదు చిట్టమ్మ గారు, ఎమ్మెల్యే గారు పంపించిన చీరలు నీళ్లలో ముంచినా ముడుచుకుపోవని, నిజంగానే కాస్ట్లీ చీరలని నేను పరీక్షించడం ద్వారా అందరికీ తెలిసింది. అవునా? అవును. రేపు ఇవే చీరల్ని జనాలకి పంచాక వాళ్ళు కట్టుకుని ఉతికిన తరువాత సేమ్ ఇలాగే ఉండాలని నా ఉద్దేశం. ఉంటాయా లేదా అన్నది నా అనుమానం. ఇప్పుడు నేను పరీక్ష ఎందుకు చేశానో అందరికీ క్లారిటీ వచ్చింది కదా? బాగా వచ్చింది.
సుబ్రహ్మణ్య, ఎమ్మెల్యే గారు పంపించిన చీరలన్నీ కాంతమత్త సోతుండగానే జనాలందరికీ నేను పంచుతాను. ఈ మాటని నా మాటగా నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పు. అలాగేనమ్మా, వస్తాను తల్లి. అలాగే. కోకిలమ్మ గారు ఉంటానమ్మా. ఉంటానమ్మా. వెళ్ళు. లత, ఆ చీర అటుకెళ్ళి బయట రెట్టే. అలాగే అక్క. అటుకెళ్ళి. అవతారం. అక్క చెప్పక్క. పుల్రాజు గారిని అర్జెంటుగా పిలిపించు. అలాగే అక్క. ఒరే పులి, ఉన్న పళంగా నిన్నెందుకు పిలిపించానో తెలుసుగా? ఇందులో తెలియకపోవడానికి ఏముందమ్మా? మీ ఇంట్లో పని మనుషులు లేరు కాబట్టి ఈ చీరలన్నీ ఉతికించేసి, జాడించేసి, ఆరించేసి ఇస్త్రీ కూడా చేయిస్తామని పిలిపించారమ్మా, అంతే. ఒరే కోటిగా, ఒక్కటి పీకరా. నన్ను మా బావని ఎందుకు కొట్టమన్నారమ్మా? ఒరే, ఆ మొక్క నన్ను కొట్టక ముందు అడగలరా? అంటే ముందే అడిగితే నిన్ను కొట్టే అవకాశం ఉండదు కదా బావా. వెరీ గుడ్. అడగడం ముఖ్యం, ఎప్పుడు అడిగామన్నది కాదు లెక్క. ఒరే కోటి, నువ్వు చెప్పరా, మిమ్మల్ని ఎందుకు పిలిపించాను? ఏముందమ్మా, ఈ బట్టలన్నీ తీసుకెళ్లి కాకినాడ సంతలో అమ్ముకోరామని పిలిచారు, అంతేగా. ఒరే పులి, ఒక్కటి పీకరా. నన్ను కొట్టవేట్రా? నువ్వేగా ఆను. నేను అన్నది ఆయన కొట్టమని. ఒరే చచ్చదవా, నేను కొట్టమంది కోటిగాణిరా. సర్లేమ్మా, ఆండి కొడితే ఒకటి, మీ తమ్ముడు కొడితే ఒకటే, దెబ్బ దెబ్బేగా. సరే, మీరిద్దరూ అర్జెంటుగా ఒక పని చెయ్యాలి. చెప్పండమ్మా. చిట్టెమ్మకి గవర్నమెంట్ వాళ్ళు పేద ప్రజలకి పంచమని ఖరీదైన చీరలిచ్చారు. నేనిప్పుడు ఆ చీరల్ని కొట్టేస్తున్నాను. ఇక్కడున్న ఈ నాసిరకం చీరల్ని ఆ చీరల స్థానంలో పెడుతున్నారు. మీ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. ఓరి పిచ్చోడా, ఈ నాసిరకం చీరలో ఒకసారి కట్టుకుని తడపగానే అట్టే ముడుచుకుపోతాయిరా. ముడుచుకుపోతాయటండే, ఈ స్త్రీ చేస్తే బావులైపోద్ది కదా. ఒరే యదవా, ముడుచుకుపోతాయంటే అర్థం అది చీరకి ముడతలు పడతాయని కాదురా. మరి అరికాలి వరకు రావాల్సిన చీర మోకాలి వరకు వస్తుందిరా. ఏటేటేటేటి, అరికాల దాకా ఉండాల్సిన చీర మోకాల దాకా వచ్చేస్తుందా? అంటే చీరలన్నీ పొట్టిగా అయిపోతాయన్నమాట. అవునరా, అందుకే కదా ఖరీదైన చీరలు కొట్టేసి ఈ నాసిరకం చీరలు పెడుతున్నాను. అబ్బా, మీరు సూపర్ అమ్మా. పాపం ఈ విషయం తెలియక ఆ చిట్టమ్మ ఈ నాసిరకం చీరల్ని ఊరు జనాలందరికీ పంచేస్తుంది. రేపు ఉదయం అందరూ మోకాళ్ళ దాకా చీరలు కట్టుకొచ్చి చిట్టమ్మ మొహం మీద ఫు అని ఉమ్మేస్తారు. సూపర్ రపులి, కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి. అట్టగేనమ్మా, కోటిగా మూడెత్తుకో. అట్టగా బావా, వస్తామమ్మా. వస్తామమ్మా. పదా. అక్క, నువ్వు ఏ ప్లానింగ్ చేసినా అద్దరిపోద్దక్క. ఆ పులికోటి పని పూర్తి చేసేలోపు నీకు మంచి స్ట్రాంగ్ కాపీ పెట్టిస్తా. పద పద. పద. పద 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 పదరా పద పదరా పద.
చిట్టమ్మా, మనం చేసే ఈ చీరల పంపిణీ వల్ల మీ అమ్మ పేరు, మన పార్టీ పేరు నలుదిశలా మారుమోగిపోవాలమ్మా. అలాగే ఎమ్మెల్యే గారు, అంతా మీ దయండి. పేరు మారిమోగిపోవాలంటే చేయాల్సింది చీరలు పంపిణీ కాదు, మరి వాయిస్ పంపిణీ. వాయిస్ పంపిణీయా? అవును, అప్పుడు చూడండి మా అత్తయ్య పేరు నలుదిశలా మారుమోగిపోతుంది. కోకిలమ్మ, 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 కోకిలమ్మ. ఏంటక్క, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదు తమ్ముడు, కోకిలమ్మ పేరు నలుదిశలా వ్యాపించాలి అన్నారు కదా, అందుకే 4 వైపులా తిరిగి అరిచాను. సరిపోయింది. సరే సరే, కానివ్వండి కానివ్వండి. వదినా, నువ్వు చేతున్న పనేటి, నువ్వు చేసే అల్లరేటే, కాస్త సైలెంట్ గా ఉండవు. కోకిలమ్మ గారికి, 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 కోకిలమ్మ గారికి. నమస్కారం కోకిలమ్మ గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మన పార్టీ తరఫున, అలాగే మన ప్రభుత్వం తరఫున పేద మహిళలందరికీ పండుగ సందర్భంగా మేయర్ గారి చేతుల మీదుగా ఉచితంగా చీరల పంపిణీ మేము నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. సరే తమ్ముడు, పాపం ఆ చిట్టెమ్మ తను పంచిపెట్టబోయే చీరలు గవర్నమెంట్ వాళ్ళు పంపించిన చీరలే అనుకుంటుంది. అవునే అక్క, అందుకే కదా తల్లి కూతుళ్ళ మొహాలు తెగ ఎలిగిపోతున్నాయి. పాపం ఇంకాసేపట్లో అవి నాసిరకం చీరలని తెలియగానే గుండెలు బాదుకొని చస్తారు. అవునే అక్క, వాళ్ళు గుండెలు బాదుకోవడం ఈ గుండుగాడు కళ్ళారా చూడాలని ఎదురు చూస్తున్నాడు అక్క. కోకిలమ్మ గారికి. ఆగండి, పిన్నులు, అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ఈ చీరలు అడగాలండి. అలాగే చిట్టమ్మ, చూస్తారంటే చిట్టమ్మ గారిచ్చే చీరలో తీసుకుందాం పదండి. పదండి. చిట్టమ్మ, కానీ అమ్మా, నువ్వు దేవతవమ్మా, చచ్చి నీ కడుపును పుడతానమ్మా. వాళ్ళింట్లో చాలా బర్రెలున్నాయి, మళ్ళీ నువ్వు వాళ్ళింట్లో పుట్టడం దేనికి? గడ్డి దండగా. అచ్చో తిను. మొదలు మాటలేం పట్టించుకోకపోయింది. అయినా ఇప్పుడు నేనేట్ చేశానని నన్ను పొగుడుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళే కదా మీకు చీరలు ఎడుతున్నారా? మీకు అంతగా ప్రేమాభిమానాలుంటే మా పార్టీ మీద, మన గవర్నమెంట్ మీద చూపించండి. అలాగేనమ్మా. అలాగే. నా కాకినాడ ప్రజలారా, చిట్టెమ్మ చీరలివ్వగానే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళిపోతారా? చిచి, వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళెక్కడ పరిగెడతారమ్మా? అదిగో ఆవిడేమో దొర్లుకుంటూ వెళ్తుంది, ఈవిడేమో పక్కుంటూ వెళ్తుంది, అదిగో ఆ బక్కగా ఉన్నవిడేమో ఎగురుకుంటూ వెళ్తుంది, మిగతా వాళ్ళంతా తేక్కుంటూ వెళ్తారు. నువ్వు నోర్మీవే. చూడండి నా కాకినాడ ప్రజలారా, గవర్నమెంట్ వాళ్ళు మీ అందరికీ ఉచితంగా చీరలిస్తున్నారు. అందులో కోకిలమ్మ గారి గొప్పతనం ఏమీ లేదు. ఆవిడ గవర్నమెంట్ వాళ్ళిచ్చిందే మీ చేతుల్లో పెడుతుంది. ఏదో తనే సొంతంగా కొనిచ్చినట్టుగా బిల్డప్ ఇస్తుంది. కాంతమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? కోకిలమ్మ కూడా మన పార్టీ అభ్యర్థి. ఆమె నలుగురిలో ఇలా అవమానిస్తావు నువ్వు? అయ్యో ఎమ్మెల్యే గారు, కాస్త మీరు మోసుకుంటారా? ఏ నేను అలా అనలేదే. దాని అర్థం అదే కదమ్మా. వదినా, నువ్వు కాస్త ఆగు. కాంతమత్త, జనాలకి నువ్వేడు చెప్పాలనుకుంటున్నావో కాస్త వివరంగా చెప్పు. ఇలా డొంగ తిరుగుడుగా మాట్లాడితే
వాళ్ళందరూ మమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలుంటాయి. అవునమ్మా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సరుకులు కూడా ఎవరు ఎన్ని రకాలుగా నొక్కేస్తున్నారో కాకినాడ ప్రజలందరికీ తెలుసు. కానీ మా అత్తయ్య గారు నిజాయితీగా ఎలాంటి స్వార్థం లేకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ చీరల్ని పంచుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు? నేను అదే చెప్తున్నాను నాన్న. మీ అత్తయ్య గారు గవర్నమెంట్ వాళ్ళిచ్చిన చీరలు పంచుతున్నారు. అదే ఈ కాంతమ్మ తన సొంత డబ్బులతో, తన సొంత కష్టార్జితంతో కొన్న చీరల్ని ఈ పేద మహిళలకి పంచబోతుంది. ఒరే అవతారం, అర్థమైందక్క. బాలామణి, చీరలు తీసుకురారా. ఏటటి కాంతమత, నువ్వు నీ కష్టార్జితంతో చీరలు కొనుక్కొచ్చి ఈ పేదాలకు పంచుతావా? ఏ పేదవాళ్ళకి సాయం చేసే అర్హత ఒక్క మీ అమ్మకే ఉందనుకున్నావా? మాకు లేదా? భలేదానివి కాంతమ్మా. మంచి పని చేయడానికి అర్హత ఎందుకమ్మా? గొప్ప మనసుండాలి గాని. మీరు చెప్తున్న ఆ గొప్ప మనసు మా అక్క దగ్గర టన్నులు కొద్దీ ఉందండి. అందుకనే కదా డబ్బు గురించి కూడా లెక్క చేయకుండా గవర్నమెంట్ వాళ్ళతో పోటాపోటీగా ఆవిడ కూడా చీరలు పంచాలనుకుంటుంది. అమ్మా సూపరే. అది నువ్వు చెల్లిపో, అంతే. ఉన్న ఆస్తంతా కరిగించుకో. నువ్వు నోర్మీవే. నా కాకినాడ ప్రజలారా, చిట్టమ్మ దగ్గర చీరలు తీసుకున్నాక అదే వరుసలో వచ్చి నా దగ్గర కూడా చీరలు తీసుకోండి. అలాగేనమ్మా. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ చాలా చాలా ఆపండి. నాకు పొగడ్తలంటే నచ్చవని మీకు తెలుసు కదా. అవునవును, మా అమ్మకి పొగడ్తలంటే నచ్చదు. కావాలంటే కడుపారా తిట్టుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నోర్మీవే తింగరదానా. ఇదిగో పిన్ని, రండి. ఇప్పటికే ఆలస్యమైంది కదా, రండి. ఒక్క నిమిషం. ఇలా చెప్తున్నానని దయచేసి ఎవరూ నన్ను తప్పట్టకండి. నేను కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఏంటి నీ నసుగుడు? నువ్వు చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు. ఏం లేదమ్మా, నిన్న గవర్నమెంట్ వాళ్ళొచ్చి ఆ కోకిలమ్మ గారికి చీరల మూట ఇచ్చెళ్లారు కదా. అవును. ఆ తర్వాత ఆ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఖరీదైన చీరల్ని మాయం చేసి ఆటి స్థానంలో నకిలీ చీరలు పెట్టారమ్మా. ఏంటి కోకిలమ్మా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన చీరలని దాచేసి వాటి స్థానంలో నకిలీ చీరలు పెట్టావా నువ్వు? అవును ఎమ్మెల్యే గారు, వాళ్ళిద్దరూ చీరలు మార్చడం నా కళ్ళారా చూశానండి. పిన్ని, నువ్వు పెద్దదానివని ఆగుతున్నాను. ఇలాగే పిచ్చివాగుడు బాగావంటే ప్రాణం తీసి తనియ్యావనుకుంటున్నావా? ఎందుకు తీస్తావు? మోసం చేసిందే కాకుండా పైగా వార్నింగ్లు ఇస్తున్నావా? వార్నింగ్లు. తప్పే ఉందమ్మా. అత్తయ్య గారు ఎంత మంచివారు కాకినాడ ప్రజలందరికీ తెలుసు. ఆవిడేదో మోసం చేసిందని ఆవిడ గారు చెప్పినంత మాత్రాన ఎలా నమ్మేస్తామమ్మా మనం? ఎందుకు నమ్మరు? నిజమేంటో నిరూపిస్తే ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. ఎలా నిరూపిస్తుందమ్మా? ఏముంది ఎమ్మెల్యే గారు, ప్రజలందరికీ ఇచ్చిన చీరల్ని ఇంటికెళ్ళి కాసేపు నీళ్లలో నానబెట్టి ఆరబెట్టి కట్టుకుని రమ్మనండి. అవే గనక గవర్నమెంట్ ఇచ్చిన చీరలైతే కట్టుకున్న చీరలు కట్టుకున్నట్టే ఉంటాయి. కాదని వీళ్లు గనక నాసిరకం చీరలు పంచుంటే అవి ముడుచుకుపోయి మోకాళ్ల దాకా వస్తాయి. వీళ్ళు మోసం చేశారు అనడానికి అదే సాక్ష్యం. ఏమంటారు? కోకిలమ్మ, ఒక నింద మన మీద పడినప్పుడు దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదా. సరే కాంతమ్మ,
ఈ ప్రజలందరి ముందు లేనిపోని అనుమానాలు పెట్టావు కాబట్టి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ చిట్టమ్మ మీదే ఉంది. ఏమంటావు చిట్టమ్మ? అలాగే సారు, మేమే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. వెరీ గుడ్ చిట్టమ్మ. మరి ఆ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగించండి. అలాగే సార్, కాకపోతే ఒక చిన్న షరతు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చీరలు పంచుతున్నారు, మేము చీరలు పంచుతున్నాం. కాబట్టి ఇద్దరిలో ఎవరు ఏ చీరలు పంచావో తెలియదు. కాబట్టి మేము పంచే చీరల మీద చీర అంచు భాగాన ఒక ముద్ర వేస్తాం. ముద్రలా? ఎందుకు? ఇంత వివరంగా చెప్పాక కూడా నీకింకా అర్థం కాలేదా చిట్టి? వీళ్ళు చీరలు కట్టుకొని వచ్చిన తర్వాత ముడుచుకుపోయిన చీరలన్నీ నేను పంచానని నా మీద మీరు అభాండం వేస్తే? అంత నీచులో ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా సేపట్లో మీ అమ్మ మేయర్ సీట్లో నుంచి దిగబోతుందే, అదే సీట్లో ఈ కాంతమ్మ కూర్చోబోతుంది.